హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో మనం ఏంటంటే యాక్చువల్‌గా అందరూ కూడా లేడీస్ అందరూ కూడా మ్యాక్సిమం స్కూటీసే వాడతారు. వాళ్ళు పెట్రోల్ అయితే టైమ్ టు టైమ్ పోయగలరు, కానీ మెయింటెనెన్స్ అనేది కరెక్ట్‌గా చేయలేరు. అంటే తెలియక, టైం లేక. బట్ ఆ మెయింటెనెన్స్ అని కరెక్ట్‌గా చేస్తే మీ స్కూటీ అనేది 15 సంవత్సరాలు కాదు కదా, 20, 30 సంవత్సరాలు అయినా ఆ స్కూటీ కండిషన్ అలాగే ఉంటుంది. సో ఆ మెయింటెనెన్స్ అనేది ఎలా చేయాలి? ఏదేది అప్ టు డేట్‌గా మనం చెక్ చేసుకోవాలి, ఎప్పటికి చెక్ చేసుకోవాలి, మొత్తం అంతా మీకోసం. అంటే స్కూటీ వాడే ప్రతి ఒక్కరు కూడా ఇది మెయింటైన్ ఈ పర్టిక్యులర్ క్రైటీరియా గాని ఫాలో అవ్వగలిగితే మీ స్కూటీ అసల ఎటువంటి ఇష్యూస్ అయినా ఉండవు. సింపుల్‌గా వెళ్ళిపోతుంది. అసలేంటి మొత్తం అంతా కూడా మీకు వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. మీరు చూస్తున్నారు క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దీక్షిత్. మన ఛానల్ గనుక మీరు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ క్లిక్ చేసేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. సో నా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూడకపోతే పైన కార్డ్స్‌లో పెట్టాను, చెక్ చేయండి. ఆ ఛానల్ ప్లేలిస్ట్‌లో కూడా చాలా వరకు వీడియోస్ ఉన్నాయి, మీకు యూజ్ అయ్యేవి. లేట్ చేయకుండా మనం ఈ వీడియోలోకి అయితే స్టెప్ ఇన్ అయిపోదాం గైస్. స్కూటీ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు BS6 వచ్చేసినాయి. BS6లో ఫేజ్ 2 అని చెప్తున్నారు. BS3, BS4 అన్ని స్కూటీస్ కూడా ఈ రకంగా మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా 100% మీ వెహికల్ అనేది మంచి కండిషన్లో ఉంటుంది. సో లేట్ చేయకుండా ఫస్ట్ మనం పెట్రోల్ విషయానికి వెళ్దాం. సో వెహికల్కి మెయిన్ పెట్రోల్ ఇంపార్టెంట్ ఉంది. పెట్రోల్లో ఖచ్చితంగా మనము చాలా బంకులో కొట్టిస్తూ ఉంటాం. భారత్ పెట్రోలియం, HP పెట్రోలియం, యాసర్ అంటే చాలా కంపెనీలు ఉన్నాయి. కానీ నేను 100% రికమెండ్ చేసేది భారత్ పెట్రోలియం బంక్ అండి. ఎందుకంటే పెట్రోలియం చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ థింగ్, మీరు ఎప్పుడైనా పెట్రోల్ వేయించేటప్పుడు ఏ బంకులో అయినా సరే డెన్సిటీ అనేది చాలా ముఖ్యమండి. 740 అబోవ్ ఉంటే డెన్సిటీ అనేది 100% పెట్రోల్ అనేది బాగున్నదని అర్థం. ఇంకా పెట్రోల్లో మనకి 2 రకాలు ఉంది. నార్మల్ పెట్రోల్ వేస్తుంటారు మ్యాక్సిమం అందరూ. కొంతమంది స్పీడ్ పెట్రోల్కి వెళ్తూ ఉంటారు. ఎందుకు స్పీడ్ అంటే, స్పీడ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే, మనకి మైలేజ్ అనేది చాలా ఎక్కువ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుందండి. అట్లీస్ట్ ఒక 5 to 6 కిలోమీటర్స్ అయితే పెరుగుతుంది. అండ్ సెకండ్లీ, ఈ స్కూటీ విషయానికి వచ్చేసరికి దీనికి 4 స్ట్రోక్ వెహికల్ అయినా సరే గేర్స్ అయితే ఉండవు. సో కంపల్సరీ అనేది కొన్నిసార్లు డౌన్ అయినప్పుడు పవర్ పెట్రోల్ వేస్తే ఏంటంటే మనకి కొన్ని చాలా వరకు మిస్సింగ్ ప్రాబ్లమ్స్ అని, పికప్ ప్రాబ్లమ్ అని చాలా వరకు డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి. అంటే హాఫ్ కండిషన్ స్కూటీస్ అనమాట. సో నెక్స్ట్ మన విషయానికి వచ్చేసరికి ఇంజిన్ ఆయిల్ మాత్రం ఖచ్చితంగా 100% వేయించాల్సిందే. ఇది అసలు ఎప్పటికి మార్చాలి, అసలు ఎలా మార్చాలి అనే విషయానికి వస్తే మ్యాక్సిమం అన్ని స్కూటీస్ కూడా 800 ml బిలోనే ఉంటాయి. మ్యాక్సిమం ఏదైనా ఒక 160, 125cc పెరిగిందంటే మనం 900 వేసుకోవాలి. అంటే ఎన్టార్క్ వెహికల్ అవ్వండి, SR 160 అవ్వండి, వెస్పా వెహికల్స్ కొన్ని వెహికల్స్ ఉన్నాయి. బట్ యాక్టివాకి అయితే ఇప్పుడు BS6కి అయితే 650, 500, 555 అంటే ఒక్కొక్క వెహికల్ ఒకవేళ ఉంది. సో అంత కంఫర్ట్గా మెన్షన్ చేయలేను నేను, దానిపైన సపరేట్ వీడియో చేసుకుందాం. సో ఇంజన్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి, ఇంజన్ ఆయిల్ అనేది గ్రేడ్ విషయానికి వచ్చేసరికి 10W30 ఫుల్లీ సింథటిక్ ఆయిల్ ఖచ్చితంగా వేసుకోవాలి. సో వేసుకున్నాం భయ్య, ఎన్ని రోజులు అంటే ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు, రోజుల లెక్కన మార్చాలా, కిలోమీటర్ల లెక్కన మార్చాలా అంటే ఖచ్చితంగా 2000 కిలోమీటర్లు. నేను రికమెండ్ చేసే ఆయిల్ అనేది వాల్వోలైన్ సింథటిక్ అయితే యూస్ చేస్తుంటాను మ్యాక్సిమం అందరికీ కూడా. సో అదైతే 2200 కిలోమీటర్స్ వస్తుంది. బట్ రఫ్ అండ్ టఫ్ ఎలా తిరిగినా సరే 2000 కిలోమీటర్లు అయితే తిరగవచ్చు. ఇంకా ఇంజిన్ ఆయిల్ మార్చేసాం, ఇంకా నెక్స్ట్ ఇంకే ఆయిల్ ఉండదు అనుకుంటున్నారు కదా, అదే మీ పొరపాటు. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఆయిల్ 0.12L అని ఇన్వెస్ట్ చూశారు కదా, అదేంటంటే గేర్ వీల్ అండి. గేర్ వీల్ అంటే లోపల గేర్ వీల్స్ ఉంటాయి, 6 పళ్ళ చక్రాలు ఉంటాయి, 6 బేరింగ్స్ ఉంటాయి అన్నమాట. అంటే బ్యాక్ సైడ్ కూడా మనం గేర్ ఆయిల్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంజిన్ ఆయిల్ వేరు, గేర్ ఆయిల్ వేరు. ఇంజిన్ ఆయిల్ గ్రేడ్ అనేది 10W30 అయితే గేర్ ఆయిల్ యొక్క గ్రేడ్ అనేది 80W90. ఇక్కడ కనిపిస్తుంది కదా 12 సైజ్ బోల్ట్స్, ఆ రెండిట్లోంచి మనం అయితే గేర్ ఆయిల్ అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. సో గేర్ ఆయిల్ కూడా ఎలా మార్చుకోవాలి భయ్య, దానికి కిలోమీటర్స్ ఉంటాయంటే దానికి కూడా యాజ్ ఇట్ ఈస్ దీనిలా అండి. ఎవ్రీ ఇంజిన్ ఆయిల్ మార్చుకున్నప్పుడు గేర్ ఆయిల్ మార్చుకుంటే మీకు 100% మనకి స్మూత్గా ఉంటుంది, పికప్ అనేది బాగుంటుంది. సో ఇంజిన్ ఆయిల్ మార్చేస్తాం, గేర్ ఆయిల్ మార్చేస్తాం, పెట్రోల్ కరెక్ట్గా వేస్తాం. ఇంకేమైనా చేయించాలంటే ఇంకో నెక్స్ట్ పక్కనే మన మనిషికి ముక్క ఎలాంటిదో స్కూటీకి అయినా బైక్ అయినా ఎయిర్ ఫిల్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎయిర్ ఫిల్టర్ వల్ల మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చెప్తా, నోట్ చేసుకోండి ఒక్కొక్కటి. పికప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మైలేజ్ పెరుగుతుంది, మిస్సింగ్ ప్రాబ్లమ్స్, జర్కింగ్ ప్రాబ్లమ్స్ ఎక్సెట్రా చాలా ఉంటాయి. సో నెక్స్ట్ ఇంకా ఏమైనా స్కూటీస్లో ఇంకా ఏమైనా మెయింటెనెన్స్ చేయడానికి ఏమైనా ఉంటాయంటే ఇంకా ఉన్నాయండి చాలా. ఇవి నేను ముందు చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో చేయాలి. ఆ తర్వాత అంటారా చెప్తాను చూడండి. మనకి టైర్కి 2 టైర్స్కి కూడా ప్రెజర్ అనేది ఖచ్చితంగా
ఫ్రంట్ 30 పిఎస్ఏ ఉండాలి, బ్యాక్ 40 to 45 పిఎస్ఏ ఉండాలి. ఎందుకంటే ట్రిపుల్స్ గట్రా ఎక్కినప్పుడు బండి అనేది కొంచెం కింద దిగిపోతుంది కదా, మస్ట్ అండ్ షుడ్గా ఈ టైర్ ప్రెజర్ ఉండాలి. ఇంకా నార్మల్గా చేయించుకోవాలి. బ్యాక్ బ్రేక్స్ అవనివ్వండి, బ్రేక్ కేబుల్స్ కరెక్ట్గా ఉండాలి. బ్యాక్ సైడ్ అయితే బేరింగ్ అనేది గేర్ వీల్స్ ఉంటుంది కాబట్టి నో ఇష్యూ. ఇంకా ఫ్రంట్ వీల్కి వచ్చేసరికి ఫ్రంట్ వీల్ బేరింగ్స్ బాగా ఉండాలి. అట్లానే మనకి బ్యాటరీ ఛార్జింగ్ కరెక్ట్గా ఉందా, సిగ్నల్ లైట్స్, హార్న్, మిర్రర్స్ ఇవన్నీ కామన్ అండి. అవన్నీ మీ ఇష్టం, అవి నీడెడ్. బట్ ఎప్పుడైతే బ్యాటరీ డౌన్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి, రిమైనింగ్ అంతా కామన్ అనమాట. సో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో అనేది క్లియర్గా. మెయింటెనెన్స్ అనేది ఎంత సింపుల్గా, అంటే ఇవి మాత్రం చేసుకుంటే చాలు. అండ్ మనకి మస్ట్ అండ్ షుడ్గా నా ఒపీనియన్ ఏంటంటే స్పీడోమీటర్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. స్పీడోమీటర్ ఖచ్చితంగా ఉండాలి. స్పీడోమీటర్ లేకపోతే మనకి ఎంత తిరుగుతున్నాం కిలోమీటర్లు అసలు ఏంటి ఏమీ తెలియదు కదా. సో అందరూ కూడా ఈ టిప్స్ ఫాలో అయితే మీకు ఖచ్చితంగా 100% మీకు మీ స్కూటీ మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంటుంది. సో గాయస్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. చాలా వరకు అందరికి యూజ్ అవుతుందని చేశాను. నెక్స్ట్ మనకి బైక్స్ విషయానికి వచ్చేసరికి ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మనమైతే చూసుకుందాం. ఈ వీడియో పరంగా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు క్రియేట్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్. జై హింద్.